హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణంలో ఉన్న అయోధ్య నగరు. ఇది గత 30 ఏళ్ల క్రితము ఈ అయోధ్యనారు పురుడు పోసుకున్నది. అంటే బీపీఎల్ కంపెనీ వచ్చినప్పుడు ఆ బీపీఎల్ కంపెనీకి కొంతమంది ఇల్లు పోయినాయి. ఆ ఇల్లు పోయినప్పుడు మల్లెలపల్లి ఊరు ఇల్లు పోయినప్పుడు అక్కడ దానికి ఆల్టర్నేట్గా ప్రజలకు ఇక్కడ కొన్ని స్థలాలు ఇస్తే ఇక్కడ ఇల్లులు కట్టుకున్న తర్వాత మళ్ళీ దీనిలో ఇంకా చాలామంది పేదవాళ్ళు ఇట్లాంటి పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళ కోసము నిశేష స్థలము వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు అప్పుడున్న ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ ఆదేశాల మేరకు ఇలా వీళ్ళకి కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చారు. వీళ్ళు ఇదివరకు గతంలో రైల్వే గేటు దగ్గర ఉండే, అక్కడ కూడా పక్కీరవాడలో ఉండే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇవి అయోధ్యనగర్లో పక్కీరవాడ అంటారు ఈ ఏరియా అంతా. ఇక్కడ గత 20 ఏళ్ళ నుంచి కావచ్చు, 30 ఏళ్ళ నుంచి కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళ సమస్యలు అసలు ఏంది, ప్రాబ్లం ఏంది, వీళ్ళకి ఎందుకు నాయకులు పని చేస్తలేరు, వీళ్ళ ప్రాబ్లం ఏంది, వీళ్ళకు ఉన్న సమస్యలు ఏంది అనేది వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే అన్న, నమస్తే. నమస్తే. మీ పేరు? అంకుష్ భాయ్, ఏంది అసలు ఇక్కడ పరిస్థితి ఏంది? మీరు ఎక్కడ వేసిన బొమ్మడు అక్కడనే లాగా ఉన్నది ఇంకా ఇక్కడ ఇప్పటికీ 4 కార్పొరేటర్లు వచ్చింది. ఇంతవరకు ఏ పని చేయలేదన్న. ఇంతవరకు ఒక కరెంటు కాడినా వైర్ అడిగినా కూడా ఎత్తలేరు. కాలువలు సాఫ్ చేయంటే కూడా ఎత్తలేరు. మున్సిపాలిటీలు కూడా వచ్చి కొద్దిగా ఊడు తీయాలంటే కూడా తిత్తలేరు. గలీలు వచ్చి మాకు రోడ్డు లేదు, మాకు ఏం లేదు. ఎవరు అడిగినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరికి అడిగినా కూడా సరే మంచిది అంటానని ఇంతవరకు రాలేదు. పొద్దుగల చెత్త బండి కూడా తెచ్చి అక్కడ అంటారు. రోడ్ లేదు, మేము ఎట్లా రావాలంటాను. అంటే ఇప్పుడు ఈ కాలనీకి రోడ్ లేదా మీకు? మాకు రోడ్ లేదన్న. చూసుకోవాలి, కావాలంటే మొత్తం వచ్చి చెక్ చేసుకోండి. రోడ్ లేదు మాకు. అటు అవతల కూడా మోరీ కూడా లేదు. ఆ జెండా కూడా మోరీ లేదు. అటు వాళ్ళకు కూడా ఏం మాకు సరిగా అందుబాటులో ఏం లేదు. ఒక సిటీ లైట్ వస్తుంది, ఇంకో వైర్ కావాలి మాకు. కొన్ని పిల్లగాళ్ళకు వాళ్ళకు మీటర్లు కావాలి. వాళ్ళకి మీటర్లు లేవంటే కూడా సరే మంచిది చూద్దాం, చెప్దాం, ఆగు అంటారు. ఎవరంటారు? ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అడిగినాం. మున్సిపల్ వాళ్ళు వస్తారా మీ ఏరియాకు? అధికారులు వస్తారా? మున్సిపల్ వచ్చి ఇంతకుముందు వచ్చి మున్సిపాలిటీలు ఎప్పుడు వస్తారంటే ట్యాక్స్ కట్టుర్రి, ట్యాక్స్ డ్యూ ఉంది. ఇంకోటి మాకు లైట్లు వస్తలేవు అంటే అది వస్తాయి, మీరైతే ఫస్ట్ ట్యాక్స్ కట్టాలి. మొన్న వచ్చిండు మున్సిపాలిటీ పంపుల బిల్లు కట్టాలి, మీటర్లు కట్టాలి అని. మొన్న వస్తే మేము కట్టాలి. మాకు రోడ్ లేదు, మాకు మోరీ లేదు, మెయిన్ వైర్ లేదు కరెంట్ది. మాకు ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి? చెత్త ట్రాలీ మా ముంగడ దాకా వస్తుందా? రోడ్డు ఉన్న కాడికే వస్తాను నేను. దాని తర్వాత నేను రాను. మీరు పోయి అక్కడ కాంప్లైంట్ ఇస్తే మీకు రోడ్ వస్తేనే నేను వస్తా అంటాను. చెత్త బండి రోడ్ ఉంటేనే నేను లోపల దాకా అప్పటిదాకా నేను రాను. మా పరిస్థితి గిట్ల ఉన్నది. మాకు 4 మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 4 కార్పొరేటర్లు గెలిచిండ్రు. ఇప్పటివరకు ఏదో ఒక్కళ్ళు ఏం చేసేది లేదు మాకు. మేమే గిట్లా ఉన్నామంటే ఉన్నాం. మా వాడకి వాళ్ళు చూసేటోడే లేడు. ఇప్పుడు ఎవరు కార్పొరేటర్కి నిలబడతారో వాళ్ళు నిలబడినాక మనకు రోడ్డు మోరీ తీగ ఉంటే వేస్తేనే ఫస్ట్ మేము వాళ్ళకి గెలిపిస్తాం. అన్న దాని తర్వాత ఎవరికి గెలిపిస్తాం. మాకు ఇప్పుడు మా పరిస్థితి చూడు, పందులు ఎన్ని ఉన్నాయో చూడాలి. ఇప్పుడు ఇస్తారు ఉరుకు. అక్కడ చెట్టు పైన మనకి మా వాళ్ళకి ఏమైనా అయిందంటే ఆమ్లెట్ రావడానికి దారి లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు మాకు. ఇక మా పక్కిరవాడ అన్నంతకు ఇక లైట్ తీసుకుంటారు ఎక్కడైనా, కానీ గదే పరిస్థితి ఉన్నది. ఆ గుట్టకు కూడా ఇల్లులు ఉన్నాయి కానీ అటు ఎవరు వస్తలేరు, ఎవరు చూస్తలేరు అన్న. ఇది వరకు మీరు ఎవరికైనా అధికారులకు ఏమన్నా పిటిషన్లు కానీ దరఖాస్తులు ఇచ్చినామన్నా. మున్సిపాలిటీలో ఇచ్చినాము, మా లీడర్లకు కూడా ఇచ్చినాము. ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు అన్న. మాకు ఏంటంటే అవుతుంది పో, మీ పని అయిపోతుంది అంటారు. మాకు బోరింగ్ ఉన్నది కానీ బోర్ ఎత్తలేరు అన్న. పంపు వస్తే ఎక్కడికో పోయి పొట్టుకొని వస్తాను. పంపు వాడుకోవడానికి లేవు ఇక. పంపు రాకుంటే మేము సచ్చుడే. ఇక పట్టించుకునే వాళ్ళే లేరు. బోరింగే చక్కగా లేదు. బోరింగ్ రిపేర్ చేయండి అంటే చేపిస్తలేరు ఎవరు.
అవుతుంది అంటారు, అట్లనే పడదాం ఏం చెప్తలేరు అన్నది. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది, మాకు లీడర్ ఎవరు పట్టించుకుంటలేరు. పోయినా కూడా ఎక్కడెక్కడో ఇచ్చినాము, మీకు కూడా ఒక పేపర్ ఇవ్వమంటే మీకు కూడా ఇస్తాం. మాకు దయచేసి ఎవరు ఆదుకుంటారో వాళ్ళకి మేము కంపల్సరీ గెలిపిస్తామన్నా. మాకు ఆదుకుంటూ ఎవరికి ఏవటం మేము గెలిపియ్యాం. మాకు ఫస్ట్ రోడ్డు మోరీ తీగ 3 పనులు అయితే మాకు ఫస్ట్ ఎవరు రోడ్ ఎత్తారో వాళ్ళకి 100% గెలిపిస్తాము. కార్పొరేటర్లకు రోడ్డు మాకు ఆడ గోడ ఉంది, మా వాళ్ళకి ఏమైనా అయితే అంబులెన్స్ రాదు లోపలికి, ఎత్తుకోపోవడం అవుతుంది. ఒక పేషెంట్ ఉండే మొన్న తీసుకోపోయేదాకా చచ్చిపోయింది ఆమె. ఆమెకు హార్ట్ వచ్చింది, లేపుకోపోయేదాకానే ఆమె చనిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, మా పరిస్థితి అట్లా ఉన్నది. అంబులెన్స్ రాదు, అంబులెన్స్ అక్కడ ఆగింది పోషమ్మ గుడి కాడ. లోపలికి రాని అంటే నేను రానన్నాడు ఆయన. అట్లా పేషెంట్ చనిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి అట్లా ఉన్నది. పందులు ఘోరంగా ఉన్నాయి. పందులు పిల్లలకు కడతాను, పెద్ద మనుషులకు కూడా కడుతుంది. ఆ పిల్లగాడు ఉండే ఇంత పిల్లగాడిని కడిచింది పందులు. అట్లున్నది మా పరిస్థితి. మాకు ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. వచ్చి 20 సంవత్సరాలు మాకు రోడ్లు లేవు, మోరీలు లేవు, కరెంట్ లేదు, అంత ఆ గల్లీకి లేదు, ఈ గల్లీకి లేదు. మాకు రోడ్డు ఎట్లా మా పరిస్థితి, ఎక్కడ గోడ కట్టి ఉన్నది అడ్డం, ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి, ఏమైనా ఆపత్తి ఎట్లా మాకు మా పరిస్థితి. సగం మోరేసి విడిచిపెట్టిండు. ఏ కౌన్సిలర్ వచ్చినా ఎత్త అంటారు, ఓట్లు వేసుకుంటారు, పోతారు, కథం అంతేనా ఇక మా పరిస్థితి. అది పని అయిపోయినాక గడ్డ ఎక్కుతారు వాళ్ళు, మగటి వాళ్ళు ఇక మళ్ళీ బోరింగ్ లేదు, ఏం లేదు. మాకు ఓట్లు వేయాలంటే మా పని చేసినాకనే ఇక్కడ మా పక్కి వాళ్ళ నుంచి అందరు వెళ్తాం ఓట్లు వేస్తాం, లేకుంటే అస్సలు వెళ్ళాం. ఏ కౌన్సిలర్ వచ్చి మాకు ఒప్పుకుంటేనే వేస్తాం. మా రోడ్ వేసినాక చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏంది, ఇక్కడ మీరు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు సార్? చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. కనీసం ఇది కరెంటు కూడా లేకుండే సార్, చిమ్మ చీకటి ఉండే. 2 ఏళ్ల కింద వచ్చినాయి లైట్లు, వచ్చినాయి స్ట్రీట్ లైట్స్ వచ్చినాయి. రాంగ తర్వాత 1 ఇయర్ ముందు లైట్లు వచ్చినాయి. కనీసం రోడ్డు లేదు సార్, మోరీ లేదు. వర్షం వచ్చిన నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తాయి. పెద్ద పెద్ద సార్లు వచ్చిండ్రు, చూసిండ్రు, ఎమ్మెల్యే వచ్చిండ్రు, చూసిండు, వెళ్ళిండు. అందరు వచ్చిండ్రు, అందరు వచ్చింది సార్, ఎమ్మెల్యే కౌన్సిలర్స్ అందరు వచ్చేసి చూసిండ్రు. ఏమన్నా అప్లికేషన్ చందా సార్కి ఇచ్చినాము, మకన్ సింగ్ సార్కి ఇచ్చినాము, మున్సిపాలిటీకి ఇచ్చినాము. 4 సార్లు పోయినాం, అందరం కలిసి పోయినాం. మా వాళ్ళు కూడా పోయిండ్రు. ఏం చెప్పినా వస్తాయి బిల్లులు అట్లనే ఉన్నాయి అంటే. చెత్తాల బండి తీసుకెళ్ళినా అంటే మీకు రోడ్ లేదమ్మా, మేము రాము, మీరే వచ్చి వేయండి అంటున్నారు. సరే అట్లన్నా కూడా పందులు ఉన్నాయి, పందులకు పిల్లలు కొరికినాయి, పిల్లలు హాస్పిటల్ ఉండే, పాములు ఉన్నాయి, పాములు కూడా పిల్లలు కొరికితే వాళ్ళు కూడా హాస్పిటల్. దోమలు ఉన్నాయి, చాలా అద్మానంగా ఉన్నాయి సార్. మాకైతే మాకేమన్నా ఉపాయం చేయాలంటే మీ ద్వారానే చేయాలి. ఏం చేయాలో చెప్పండి, మీ తర్వాత మేము నడుస్తాం. మీకు సమస్య ఉంది అని ఇప్పుడు తెలిసిన తర్వాత వచ్చినాం. ఇది అధికారులకు పంపిస్తాం. అధికారులు ఇంకా కూడా పట్టించుకున్నప్పుడు ఇంకా మనం ఏం చేయాలనేది మిమ్మల్ని తీసుకొని నేనే మన ఛానల్ ద్వారా తీసుకొని పోయి ఆఫీసులు కానీ అందరి దగ్గరికి పోయి ధర్నా కూర్చొని నేను దాన్ని బయట అందరికి నలుగురికి చేసి ఇక్కడ అందరికి తెలిసేలాగా నేను చేస్తాను. ఇక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మాక్సిమం మనతో అయినంత వరకు చేద్దాము. కానీ ఎండాకాలంలో అయితే నీళ్లు చాలా కష్టం అవుతున్నాయి సార్. పంపు ఒకటే రోజు వచ్చినా కూడా 4 రోజులు అయితే సరే. అందరికి మోటార్లు ఉన్నాయి వాళ్ళకి, అవుట్ మాకైతే మోటార్ లేదేమి. ఉన్న మోటార్ కూడా చేపియండి అంటే వస్తాం అని ఫోన్ చేస్తున్నాం కానీ రావట్లేదు సార్. బోరింగ్ చేయించలేదు సార్. అదే సార్, వేస్ట్ ఎందుకు, మీరే చేయించుకోండి అమ్మా, డబ్బులు వేయించుకొని అంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇంతకు ముందు కంప్లైంట్ వెళ్ళి ఇచ్చేసి వస్తామన్నారు. వర్షాకాలంలో వచ్చిండు, చూసిండు, పోయిండు, అంతే. ఇంకా మళ్ళీ ఇంత కూడా పత్తాలేదు అత్తాలేదు వాళ్ళది. చెప్పండి. ఏంటిదమ్మా ఇక్కడ పరిస్థితి ఎట్లున్నది? ఇక్కడ కరెంట్ లేదు సార్, ఇళ్ళకు మీటర్ లేదు. 4 ఇండ్లు ఉన్నాయి, మీటర్లు లేవు. మరి మీటర్లు లేవు మాకు. మరి మీటర్లు లేదంటే కొనుక్కొచ్చుకొని వేసుకోరమ్మని అంటారు సార్. ఏం వేసుకోవాలట? తీగే వైరు వాళ్ళు ఎందుకున్నారట? లేయరట. మరి అటు వేసారు కదా సార్ అంటున్నదంటే అది మున్పటి జమానాలు వేసారమ్మా. ఇప్పుడైతే మనమే కొనుక్కొని వేసుకోవాలి, వాళ్ళు జీతాలు తీసుకుంటారు, మనం వైర్లు కొనుక్కొచ్చుకొని వేసుకోవాలి. అట్లా అంటారా? ఇక అంటే మెల్లగా ఆఫీస్లోకి వెళ్ళి బయటికి రోడ్కి వచ్చి ఆటోకి ఇక్కడికి వచ్చి అప్పుడేకి వచ్చిన ఏం చేయాలి? మన నెత్తి మీద పెడతాను. నేను వేస్తుంటే ఐసీ పెట్టుకుంటలేను, మీరు ఎన్ని కాల పెడతారు అంటే అండి ఆయన మాకేముంది ఇళ్ళ.
వేసి ఉంటేనే నేను చిన్నగా పెట్టుకుంటానా మీరు ఎంత గంతకాలం మేము గలా పెడతారు 3000 4000 రాంగ అంటే ఒక ఫీట్ కరెంటు 2 ఇళ్ళకి వెళ్తాను మీటర్ 2 ఇళ్ళకి కాల్స్తుంది అంటే మీకు మీటర్లు ఇస్తలేరు కాబట్టి మీరు 2 ఇళ్ళకి వాడుకుంటారు అట్లా లోడ్ ఎక్కువ అవుతుంది మరి వాళ్ళు మీటర్లు ఇస్తే ఎవరి మీటర్ వాళ్ళకి ఇస్తే లోడ్ కాదు కదా కాదు మళ్ళీ మీటర్ కాలిపోయింది 13,000 వేసిండ్రు నా పిల్లలతో కరీంనగర్ పెద్దపల్లి తిరిగి సగం మాఫ్ చేసి సగం పట్టినాం మళ్ళీ కొత్త మీటర్ తెచ్చి పెట్టిండ్రు ఇట్లా నడితే మేము ఎట్లా ఓటేయాలి వాళ్ళకు చింపి వాడతాం ఓట్లు ఇప్పుడు గీకి దానికి కుప్ప పెట్టి అన్ని వాడ ఓట్లు కుప్ప పెట్టి ఇప్పుడు గీకి దానికి పెడతాం బాధ ఉన్నది నీకు ఎవరు రాని చూద్దాం అంటావు అక్కడికి వాడు ఆటో ఎక్క మా మొక్కలు వస్తాయా ఆ పెద్దోళ్ళు ఉండి ఎందుకు వీడికి అత్తే ఆటో వస్తే ఎక్కిపోవాలి ఆటో వస్తే కూర్చొని పోతాం దెక్కుంటా మాకు మోకాలు వస్తలో పట్టీలు పెట్టుకొని రోడ్కి వాళ్ళు కొద్ది దూరం రోడ్డు వాళ్ళు సీటు మీద కూర్చుంటే అయిపోయినా బ్యాన్ పేపర్ రాసిస్తాను లేకుండా అసలు బ్యాన్ పేపర్ రాసిస్తాను ఇక్కడ ఈ సమస్యలు మా అన్ని పరిష్కరిస్తామని రాసియాలి బాండ్ పేపర్ రాసిస్తే రాసి ఇచ్చిన సరే లేకుండా రోడ్ ఎందుకమ్మా రాసిచ్చిన తర్వాత ఆ బాండ్ పేపర్ వాళ్ళు ఒకవేళ వేయలేదనుకో కేసీఆర్ ఆ బాండ్ పేపర్ పట్టుకొని ఊరికే రాసిస్తా అని చెప్పేసి అనుకుంటే అట్లా కాదు మాకు మాట ఇచ్చిర్రు ఈ మాట మీద నిలబడలేదు మాకు బాండ్ కూడా రాసిచ్చిర్రు లాయర్ నోటరీ చేసి ఇచ్చిర్రు చలో ఇది పట్టుకొని పోయి నువ్వు ఆయన కార్పొరేటర్ పోస్ట్ పోతుంది గుంజుకోరాలి ఎట్లా గుంజుకొచ్చినట్టు అంతే సార్ ఈ లోకంలో వాళ్ళంతా నడిచే రావాలి పెళ్లి పిల్లగాడు నడిచే రావాలి పెళ్లి పిల్ల నడిచే రావాలి నడిచినా కూడా మాకు భయపడతారు ఇదేందమ్మా మీ గల్లేంది అని ఆడ రోడ్ ఆడ ఇండ్లు కట్టి గోడలు అడ్డాం ఏమైనా జ్వరం వచ్చినా రోడ్డు ఎక్కాలి పానాలు పోయినా కూడా రోడ్డుకి పోయి తీసుకుపోయి ఇట్లా ఎన్ని రోజులని బతకాలి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం అంబులెన్స్ అయిన రమ్మంటే అంబులెన్స్ అయినా రాడు చెత్త బండి అయిన రమ్మంటే చెత్త దోమలు అయినా రాడు ఇన్ని రోజులు ఎందుకని నలుగురు వచ్చిర్రు ఆయనతో గట్లనే చేస్తాం చూసారు కదా ఇక్కడ వీళ్ళు ఎంత బాధపడుతుర్రు ఎంత సఫర్ అవుతారు మనసు కాలుతాందట మరి ఈ మంటలల్లా వచ్చేటోళ్ళు కాలద్దంటే వీళ్ళకి మాట ఇర్రి ఈ మాట ఇచ్చినట్టు పని చేసి వీళ్ళ ఓట్లు వేయించుకొని గెలవండి ఎవరైనా గెలవండి గెలిచిన తర్వాత వీళ్ళని కనీసం పట్టించుకొని వాళ్ళకి ఏ సమస్య ఉన్నదో కనీసము 10 సమస్యలలో ఓ 5, 6, 7, 8 అట్లా తీర్చేలాగా ఉండాలి. కానీ వీళ్ళు 20 ఏళ్ళ నుంచి 4 కార్పొరేటర్లు వచ్చిపోయినా కూడా ఇప్పటి వరకు వీళ్ళ సమస్య తీరలే అంటారు. మరి ఏ వాగ్దానాలతోటి కార్పొరేటర్ గెలవడానికి ఇక్కడ వస్తుర్రు? ఎందుకు వీళ్ళను మభ్యపెట్టే మాటలు చెప్తుర్రు? ఎందుకు వీళ్ళ ఓట్లు మాత్రం వాడుకొని గెలిచి తర్వాత వీళ్ళని లెక్క చేయకుండా వీళ్ళని గాలికి వదిలేస్తే పరిస్థితి ఇట్లున్నది. వీళ్ళ మాటల్లో విన్నాం కదా. వాళ్ళ స్థానిక అధికారులు కావచ్చు, గెలవబోయే కార్పొరేటర్స్ కావచ్చు, నాయకులు, ఇట్లాంటి వాళ్ళకు మనం ఏదన్నా చేస్తే వాళ్ళు మనల్లా ఒక దేవుళ్ళలాగా చూసుకుంటారు. ఇప్పుడు సిటీ లాగుండి కొంచెం డెవలప్ ఉన్న ఇళ్ళల్లో పోతే వాళ్ళు అప్పటిమందమే చూస్తారు, వదిలేస్తారు. కానీ ఇట్లాంటి వాళ్ళకి సేవ చేస్తే, ఇట్లాంటి వాళ్ళకి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వీళ్ళు మనల్లా.
సో ఇకనైనా కూడా మార్పు రావాలి, నాయకుల్లో మార్పు రావాలి. ఖచ్చితంగా మార్పు వస్తుందని కోరుకుందాం అందరం. వీళ్ళ బతుకులు కూడా మారుతాయని చెప్పేసి ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చూడన్నా మాది ఎట్లా ఉన్నది గలి గాలి చూడు, మోరీ ఎట్లా ఉన్నది, అక్కడ ఉన్న బోరింగ్ అట్లా ఉన్నది. ఎవరు చెప్పినా కూడా మోరింగ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిండు, బోరింగ్ పోయిండు, వస్తాం అంటాను వస్తలేదు. చూడు ఇట్లా వస్తే ఇట్లా బుడదా గిడదా ఉన్నది, అన్ని గుట్ట నీళ్ళు ఇట్లా లోపలికి ఇట్లా వస్తాయి. ఇక రోడ్డు కూడా సరిగా లేదన్నా, కాలువ తీసేటోరు కూడా వస్తలేరు, మున్సిపాలిటీ కూడా వస్తలేరు, సాఫ్ చేయాలంటే కూడా వస్తలేరు, ఊడ్చేటోళ్ళు కూడా వస్తలేరు. రాదు ఇదంతా ఆటో కూడా సరిగా వస్తలేదు. ఎమర్జెన్సీ ఒక అంబులెన్స్ రావాలంటే కూడా వస్తలేదు. ఎమర్జెన్సీ ఒక అంబులెన్స్ అని రావాలంటే వస్తలేదు, ఒక ఆటో వస్తాడు వస్తలేదు. ఇంత ప్లేస్ కూడా ఏమవుతుంది, బండలు అన్నీ ఇట్లా ఉన్నాయి. వర్షం నీళ్ళు అన్ని లోపలికి రోడ్డు కూడా చూడు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు అది దారి, మీకు దారి లేదు సరిగా. దారి లేకుంటే మొత్తం ఆ చెట్లు ఉండే అక్కడ మొత్తం తీసిన అది మొత్తం నిన్న సాఫ్ చేసిన. ఈయన 3 సార్లు ఇచ్చిండు అన్న, అప్లికేషన్ ఇచ్చిండు, 3 సార్లు ఇచ్చిండు. మాకు దారి లేదు ఏం లేదని వాళ్ళు వచ్చి నరకడం, చెత్త షాప్ ఏం లేదన్న. ఎవరైనా కానీ దయచేసి ఇట్లా ఆంబులెన్స్ వచ్చేటట్టు రోడ్ ఎత్తే చాలన్నమ్మా.